ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఎవరు నడుస్తారంట నీ ముందట? దేవుడు. ఈ యొక్క వాగ్దానము, నీ ముందర నడుచువాడు యెహోవా అని ఈ యొక్క వాగ్దానము జోషువాకు ఇవ్వబడ్డది, యెహోషువాకు ఇవ్వబడ్డది. ఎందుకంటే యెహోషువ ఇశ్రాయేలీయులను ప్రామిస్ ల్యాండ్కి లీడ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క వాగ్దానం అతనికి ఇవ్వబడ్డది. దేవుడు నీకు ముందుగా నడుస్తున్నప్పుడు సైతానుడు లేదా ఎవ్వరు నీ గురించి వ్యతిరేకంగా రూపింపబడినవి ఏవి కూడా వర్ధిల్లవు. ఎందుకంటే దేవుడు నీకు ముందుగా నడిచి ఆ యొక్క త్రోవలన్నీ సరళం చేసే దేవుడు. మనం వాక్యంలో చూసినట్లయితే సైతాను యొక్క క్రియలను లయపరచడానికే యేసయ్య యొక్క లోకానికి వచ్చిండు. సో దేవుడు నీకు ముందుగా నడుస్తున్నప్పుడు నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా అయినా ఉండిండొచ్చు. లోకస్తులకు ఉన్న విధంగా నీకు కూడా బాధలు ఉండిండొచ్చు, స్ట్రగుల్స్ ఉండిండొచ్చు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండిండొచ్చు, చాలని జీతం ఉండిండొచ్చు. మనుషులు భయపడుతున్న విధానంగా ఆ యొక్క పరిస్థితులను చూసి నువ్వు కూడా భయపడుతున్నవేమో. నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల ఫ్యూచర్ ఏంటి, వారికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతానా లేదా నేను, వారి పెళ్ళిళ్ళు చేయగలుగుతానా లేదా నేను అని నువ్వు బాధపడుతున్నవేమో. కానీ దేవుడు నీకు ముందుగా నడిచినప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ముందుగా వెళ్తూ నీ త్రోవలన్నీ సరళం చేసే దేవుడు. వెన్ గాడ్ గోస్ బిఫోర్ యూ, హీ ప్రిపేర్స్ ద వే. నువ్వు నీ జీవితంలో చూడలేనిది దేవుడు చూస్తున్నాడు. నువ్వు కంట్రోల్ చేయలేనిది నీ లైఫ్లో దేవుడు దాన్ని కంట్రోల్ చేయగలడు. ఈరోజు నీకు బాధ కలుగుతుందేమో, ఈ కష్టం ఎందుకుంది నాకు అని అనిపిస్తుందేమో, నీకు ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు భరించాలి అని అనిపిస్తుందేమో. కానీ ప్రతిదానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. సో అందుకోసమే నువ్వు ఈరోజు ఆ కష్టంలో వెళ్తున్నావు. విశ్వాసం అనేది నీ కంటి చూపుతో నీ చూస్తూ నడిచేది కాదు. నీ దగ్గర నువ్వు ప్రార్థించినటువంటి ప్రార్థనలకు నీ దగ్గర జవాబు లేకున్నా కానీ దేవుడు నాకు ముందుగా వెళ్ళి నా ప్రార్థనలకు జవాబిస్తాడు, నన్ను నడిపిస్తాడు దేవుడు అన్న విశ్వాసంతోనే నువ్వు జీవించాలి. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నా కానీ ఒక్కసారి ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే అవి నీకు కష్టాలు కానీ దేవుడికి కాదు. మన వాక్యంలో చూసినట్లయితే దేవుడు తన బిడ్డల ముందు నడిచినటువంటి దేవుడు. అప్పటి దేవుడు ఇప్పుడు కూడా నీకు ముందుగా కూడా దేవుడు వెళ్తూ నీ త్రోవలను సరళం చేస్తుండు. సో భయపడకు, ధైర్యం తెచ్చుకో, విశ్వాసంలో ముందుకు సాగు. దేవుడు ఆల్రెడీ నువ్వు ఏదైతే నీ జీవితంలో జరగదు అని అనుకుంటున్నావో దాన్ని జరిగించడానికి దేవుడు ఆల్రెడీ నీకు ముందుగా వెళ్ళిండు. గాడ్ బ్లెస్ యూ.